ఓం శ్రీ మాత్రే నమః. ఈ మాసము అంటే ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి యథార్థంగా చాలా చాలా బాగుంది. ఇంకా మెరుగ్గా ఉండేందుకు శ్రావణ మంగళవారం రోజున గౌరీ అష్టోత్తర శతనామావళి చదవడం చాలా చాలా మంచిది. అలాగే శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారిని శక్తి కొద్దీ ఆరాధించటము, పూజించటము అవసరము. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసం ఈ మాసము. ఇంత మునుపు ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, ఈ రాశిలో ఉన్నవారు, అంటే కిడ్నీలో రాళ్లు ఉన్నాయి అని చెప్పేసి సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు మాత్రం ఒక చిన్న పరిహారం, వేప చెట్టుకి మొదట్లో నీళ్లు పోస్తే చాలు. ఎవరైనా అనారోగ్యంతో సఫర్ అయ్యేటువంటి వాళ్ళు మాత్రం వేప చెట్టుకి నీళ్లు పోసి రావాలి. వీరైనంత వరకు ప్రతిరోజు పోస్తే ఇంకా ఇంకా మంచిది. అలాగే హనుమాన్ చాలీసాను చదవడము, నృసింహ కరావలంబ స్తోత్రం చదవటము, నరసింహస్వామి దర్శనం చేసుకొని రావటము, ఇవన్నీ కూడా చాలా మంచిది. విదేశంలో ఉన్నటువంటి వారు కూడా, ఈ రాశి వారు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. వీరికి ఈ మాసం మొత్తం కూడా హనుమాన్ చాలీసాను ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుతూ ఉండడం వలన అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది.